హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మేమైతే ఒడిస్సాలో ఫేమస్ టెంపుల్ అయిన బంక్సిరి అయితే వెళ్తున్నాము. చాలా తక్కువ మందికి అయితే ఒడిస్సాలో ఈ టెంపుల్ కోసం తెలుసండి. మేమైతే బస్సులో బయలుదేరి వెళ్తున్నాము. అమ్మ, నేను, బాబు, మా హస్బెండ్ వెళ్తున్నాము. బాబుకైతే జుట్టు తీయడానికి. మేమైతే బస్సులో వెళ్తున్నాము. బస్ అనేది మా రిలేటివ్స్ వాళ్ళదే. దాన్ని బుక్ చేశారు అందరూ కలిసి. ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు బాండింగ్ ఏనండి. అందరిది కూడా తాటికుండి ఫ్యామిలీ అని. ఫైనలీ మేమైతే అక్కడికి చేరుకున్నాం. వెళ్ళాల్సిన ప్లేస్ అనేది జరడ అండి. మొదట అక్కడికైతే చేరుకున్నాం. నైట్ 2 ఇలా అయింది. ఇంకా అక్కడే నైట్ స్టే చేసాం. ఇంకా మార్నింగ్ 3 గంటలకైతే లెగిసేసి స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడి కోసం అనేసి అన్నీ రెడీ చేసుకొని చూసారా, మట్టి పాత్రలో పలారం అనేది కలుపుకొని ఇంటికంటే పప్పు బియ్యం అన్నీ తెచ్చుకుంటాము. అక్కడ సట్టి కొనుక్కొని పలారం అనేది రెడీ చేసుకొని అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే ఇదేనండి. ఇది జగన్నాథ్ స్వామి టెంపుల్. ఇది జరడాలో ఫేమస్ అనమాట. ముందుగా మేము ఇక్కడికే వెళ్ళాలి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఎగువ కొండకి బంక్సిరి అనేది బయలుదేరుతాము. ఇక్కడైతే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారండి. చూసారా, ఇక్కడ అమ్మాయి అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. ముందుగా ఇక్కడ కొబ్బరికాయ అనేది బయట కొట్టేసి తర్వాత లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి. మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టమని మా అమ్మ చెప్తుంటే వీడియో మాత్రమే తీస్తున్నారు ఆయన. ఇంకా వీడియో తీయడం అయిన తర్వాత ఆయన కొబ్బరికాయ కొట్టారండి. ఇంకా ఆయన కొన్ని క్లిప్స్ లాంగ్ వీడియోకి తీయాల్సిన విధంగా కాకుండా షార్ట్లో తీసేశారు. నేను అవి కూడా యాడ్ చేశాను, మిస్ అవుతాయని. ఇక్కడ ఏంటంటే దీపాలు ఇంకా అగరబత్తులు అన్నీ కూడా బయటేనండి. దేవుడి దగ్గరికి ఓన్లీ టెంకాయ అట్టిపళ్ళు మాత్రమే వెళ్తున్నాయి, దక్షిణ వెళ్తున్నాయి. మిగతావన్నీ కూడా బయటే చేసేసుకోవాలి. ఇక్కడ దీపం అయితే పెట్టాను నేను. ఇంకా దీపం పెట్టడం అయితే అయింది. అమ్మ నేను ఇక్కడ దీపం పెట్టేశాము. చూసారా, చాలా బాగా కాలుతున్నాయి దీపాలు. ఇక్కడ పెట్టేశాక ఇంకా డైరెక్ట్ టెంపుల్లోకి అయితే వెళ్ళాము. చూసారా, జగన్నాథ స్వామిని అందరూ దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా. మాకైతే చాలా బాగా దర్శనం జరిగిందండి. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికే వెళ్ళాము. ఇక్కడికి తాటికుండ ఫ్యామిలీ మొత్తం అండి. ప్రతి ఇంట్లో ఒకరైతే చెప్పున్న తప్పకుండా ఈ దేవుని దర్శించుకోవడానికి అయితే వస్తారు. ఎవ్రీ ఇయర్ అండి. చాలా బాగుంది కదా టెంపుల్. ఇంక ఈ టెంపుల్ ముందైతే ఓల్డ్గా ఉండే, ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ అయింది. చాలా బాగుంది టెంపుల్ కూడా, ప్రశాంతంగా. మా అమ్మ అయితే మొక్కుకుంటుంది. నేను అలాగే నిల్చొన్న వెయిట్ చేస్తున్నా. నాది పూజ జరగలేదు, ఇంకా జరుగుతుంది. నేను వెయిట్ చేస్తున్నా. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. ఇంకా నా పూజ కూడా ఇచ్చేసి పూజ అయితే పూర్తి అవుతుంది. ఇంకా పూజ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి పూజ కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, లాస్ట్లో పూజ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు చప్పట్లు అనేవి కొడతారండి పంతులు. దాని ద్వారా మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత మా చెర్రీకి అయితే హుండీలో డబ్బులు వేయమని ఇస్తే ఇంకా చకచకా వేసేస్తున్నాడు. డిబ్బీలో డబ్బులు వేయడం అంటే వాడికి ఆల్రెడీ చాలా ఇష్టం కదా, వేస్తున్నాడు. చూడండి, వేసేసారు. మా హస్బెండ్, నేను, మా అమ్మ కూడా వేసాము. ఇంకా టెంపుల్లో పూజ అంతా కంప్లీట్ అయ్యాక ప్రశాంతంగా అలా కాసేపు కూర్చొని ఉన్నాము. దేవుడైతే చాలా బాగా దర్శనం జరిగిందండి. ఇంకా దర్శనం అయిన తర్వాత వీళ్ళందరూ చూడండి, మేమందరం కూడా ఒకటే ఫ్యామిలీ అండి, తాటికుండి ఫ్యామిలీ. ఒకరికొకరు రిలేషనేనండి మొత్తము. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ నిల్చొని ఉన్నారు. ముందన్నారు మొబైల్స్లో ఫోటో తీయకూడదు అన్నారు, వీడియోలు తీయకూడదు అన్నారు. కానీ నేనైతే ట్రై చేశాను తీయడానికి. నాకు చేతనైనంతలో నేనైతే వీడియో చేశానండి. నా మొబైల్ బాగాలేదు, కానీ నేను వీడియో అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇంకా అందరూ ఇలా ఒక 10 నిమిషాలు అలాగే కూర్చొని అక్కడికి తీసుకుని వెళ్ళిన మట్టి పాత్రలో పలారం ఉంటుంది కదా, దాన్ని కలిపేసి ఇంకా కొంచెం వేసి అందరం తాగేసామండి. తర్వాత బయటకు వచ్చేసి ఒక టీ తాగాము. ఎందుకంటే ఇక్కడ నుంచి బస్సు రెడీ అయ్యి పైకి వెళ్తుంది, కొండపైకి. చూడండి, మా బాబు, మా అబ్బాయి అక్కడ నిల్చున్నాడు. వాడికంటే చాక్లెట్ కావాలంటే వాళ్ళ డాడీ కొనేసి తీసుకొని వెళ్ళి ఇచ్చారు. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. మా వారు, నేను, మా అమ్మ ఎక్కేసాము. మా చెర్రీకి అయితే ఇడ్లీ పెట్టానండి. ఇక్కడ టిఫిన్ అనేది బాగుండదు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం అదే, కరెక్ట్గా ఫుడ్ అనేది దొరకదు. చూసారా, వాడు తినకుంటే ఇంకా మా అమ్మ తినాల్సి వచ్చింది. ఒట్టిగా పడేయడం ఎందుకు అనేసి. ఇంకా వెళ్తుంది బస్సు అయితే. ఎగువ కొండ బంక్సిరి అయితే వెళ్తుందండి దేవుడి దగ్గరికి. చూసారా, మొత్తం కొండలేనండి. 7 కొండలు అంట. 7 కొండల పైన ఆ తల్లి అంటే వెలిసింది.
అది కూడా మళ్ళీ కింద కూడా ఇంకో టెంపుల్ ఉందండి. మీదకి రాలేరు భక్తులు అనేసి కిందకి కూడా ఒక టెంపుల్ అనేది ఆ తల్లే కట్టమని చెప్తే కట్టారంట. మరి మనకి తెలీదు. అది అందరూ పెద్దవాళ్ళు చెప్పుకున్నవే. పెద్ద పెద్ద ఘాటీలన్నీ ఉన్నాయి. ఇది చూసారా, ధాన్యం నిల్వ చేసుకునేకి ప్రతి ఇంటి ముందు కూడా ఇలా పెట్టుకున్నారండి. భూమిలో ధాన్యం పాతి పైన మన్నేసి కప్పేశారండి. ప్రతి ఇంటికి జోగురుతో బాగా అల్లికి ముగ్గులు పెట్టున్నారు. వీళ్ళంతా ఒడియా వాళ్ళు. కొండపైన కూడా విలేజెస్ ఉన్నాయండి చూడండి. చిన్న పాకలతోని, నార్మల్గా ఇటుకలతోని ఫుల్గా మనలా ఇంకా వీళ్ళు డెవలప్ అవ్వలేదు అస్సలు. మొత్తం ఘాటీలేనండి కొండపైకి. బస్ డ్రైవర్ అయితే గ్రేట్, నెమ్మదిగా తీసుకొని వెళ్ళారు. ఇంకా ఫైనలీ కొండ మీదకి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది జనాలు, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారండి. ఒడిశాలో 9 రోజులు మంచిగా యాత్ర అనేది ఇక్కడ జరుగుతుంది ఈ తల్లికి. ఆ తల్లే బంకిసిరమ్మ. చూసారా, మా బాబు నేను అలాగ వీడియో దిగుతున్నాము. మా హస్బెండ్ కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ దేవుడి కోసమని, అర్చన కోసమని అన్నీ తీసుకుంటున్నాం. టెంకాయ, ఇంక ఇక్కడ ఎక్కువ బ్యాంగిల్స్ అండి. అమ్మవారికి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనేవి ఇష్టము. అలాగని అవి కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి. ముందు ఉండే గుడిని తీసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీడియో అయితే నేను తీయడానికి నాకు అవ్వలేదండి దేవుడిని, అందుకని వచ్చేసాము. ఇంకా బయట బఠానీలు ఇవేనండి ఇక్కడ ప్రసాదము. బఠానీలు వైట్గా ఉండే చక్రాలు ఉంటాయి, అవేనండి మెయిన్ ప్రసాదం ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాంగిల్స్ మాత్రం మనల్ని వదలవు, అవైతే కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి ఎక్కడెక్కడి నుండో వచ్చేసి ఇక్కడే వంట చేసుకొని మేకలు కూడా ఇక్కడ బలేసి అమ్మవారికి బలి చేసి తర్వాత వాటిని వండుకొని తింటారండి. ఇంకా టిఫిన్ చూసారా, ఏం బాగాలేదు కానీ కడుపు నింపుకోవాలి కదా, అందుకని తిన్నాము. మా హస్బెండ్ కూడా తింటున్నారు. నేను తినేదాన్ని వీడియో తీయొద్దన్నారు కానీ నేనైతే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏం దొరకవండి, పూరి ఉప్మా అంతేని, అవి తిన్నాము. ఇంకా అలా తినేసి బయలుదేరి వచ్చేసాము. ఇంకా పైన దర్శనాలు అయ్యాక కిందకు వచ్చేసి ఇక్కడ ఒక మఠం ఉంటే అక్కడే మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నానాలన్నీ చేసేసి కింద కూడా గుడి ఉందండి అని చెప్పాను కదా, ఆ గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మా బాబు, నేను, మా హస్బెండ్ వెళ్తున్నాము. అమ్మ ముందు నడుస్తుంది. ఇంకా బజ్జీలు అయితే వేడివేడిగా తీసుకొని తిన్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి తినేసి టెంపుల్కి అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. మధ్యలో జాతర అని చెప్పాను కదా, చాలా బాగుందండి. ఫుల్గా దుకాణాలు అయితే వచ్చాయి. ఇంకా ఇది స్టార్టింగ్ కదా, ఇంకా 9 days ఉంటే ఇంకా బాగా ఉంటాయంట. పిల్లలు ఆడుకునే బొమ్మలు, బ్యాంగిల్స్ ఒకటి కాదండి. ఇంకా టెంపుల్లోకి అయితే మేము వెళ్తున్నాము. ఫుల్గా జనాలు ఉన్నారండి. అయినప్పటికీ నేను మీకోసం ఆ దేవుడి క్లిప్ అనేది తీసి పెడుతున్నాను. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఆ తల్లి దర్శనానికే మేమైతే వచ్చామండి. దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే ప్రసాదాలు తీసుకొని అలా అమ్మమ్మ కూర్చుంటే అమ్మమ్మ లేవలేదని నేను అమ్మమ్మని తీసే టైం కల్లా మా బాబు అయితే పడిపోయినాడు, వాటర్లో పడి కాలు జారి పడిపోయినాడు. మా అమ్మ నాకు అయితే తిట్టిందండి ఫుల్గా. దాని తర్వాత బయటకు అయితే వచ్చేసాము గుడిలో నుంచి. ఇక్కడైతే ప్రసాదాలు అన్నీ కొన్నాము. మా బాబుకైతే ఇదిగో ఈ బొమ్మ అనేది తీసుకున్నాను. ఫుల్గా పిల్లల కోసం అయితే బొమ్మలు ఉన్నాయి. ఒడిస్సా అనగానే గుర్తొచ్చేవి స్వీట్స్ అండి. ఇక్కడ స్వీట్స్ అయితే బాగా దొరుకుతాయి. ప్రసాదం కూడా స్వీట్సేనండి. ఇంకా అన్ని రకాల జాతరలో సామాన్లు అలా నార్మల్గా నేను వీడియో తీయకూడదు అనుకున్నాను, అలా తీసి పెట్టానండి. చూసారా, ఈ టెంపుల్ కోసం చాలా తక్కువ మంది అయితే వినుంటారండి. బట్ దేవుడు అయితే అడిగిన కోరికలు అయితే తీరుస్తుంది అంటారు. ఇంకా నైట్ అయితే ఇక్కడ స్పెండ్ చేసి మార్నింగ్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ నేను వెళ్తున్నాము. బస్సు ఏమొచ్చి కొంచెం దూరంలో పెట్టారు. అక్కడ ఇది ఒక విలేజ్ అండి. ఈ విలేజ్లోనే మేము నైట్ అంతా స్టే చేసాము. ఇక్కడ నైట్ 6కి స్టార్ట్ అయ్యి, నైట్ 6 or 10కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ వరకు నాటకం అయితే వేస్తారు. ఈ ఊరు చుట్టూరు కూడా మంచి చెరువులు అయితే ఉన్నాయండి స్నానానికి, ఏ ఇబ్బంది లేకుండా. ఇంకా మేమైతే బస్ దగ్గరికి వచ్చి బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి మా ప్రయాణం అనేది తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యిందండి. ఈ విధంగా మా బంకిసిరి ప్రయాణం అయితే అయిపోయింది. నా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతో కొంత నా వీడియోలో మీకు నచ్చున్న అర్థమైనా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు బూస్టప్ ఇస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్. మా బాబు గుండె అయితే రివీల్.